కూటమి ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఆరితేరిపోయింది. జరగని మద్యం స్కామ్పై టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. రోజుకో కట్టు కథ. ఆ కథను అమలు చేస్తూ సిట్ దర్యాప్తు చేస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు పెడుతోంది. తాజాగా ఈడీ సోదాలు అంటూ పచ్చ మీడియా కూటమి ప్రభుత్వం కుప్పిగంతులు వేస్తోంది. వాస్తవానికి అసలు స్కిల్ నిందితుడు చంద్రబాబేనని నాడు సిట్ ఈడీ తేల్చాయి. షెల్ కంపెనీల ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన ముడుపుల భాగోతం ఏనాడో బట్టబయలైంది. మద్యం అక్రమ కేసులో ఈడీ జోక్యం చేసుకుందంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా ఎక్కడా లేని హడావిడి చేస్తుంది. పనిగట్టుకుని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వండివారుస్తుంది. జరగని స్కామ్ను జరిగినట్టు చూపడానికి కుట్రలు కుతంత్రాలతో కుప్పిగంతులు వేస్తుంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ రోజుకో కట్టుకథ చెబుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది. చంద్రబాబు ఏరుకోరు నియమించిన సిట్ దర్యాప్తులో ఒక్కటంటే ఒక్క ఆధారం చూపలేకపోగా ఇప్పుడు ఈడీ పేరు చెప్పి దుష్ప్రచారంలో మరో అంకానికి తెరతీసింది. దుబాయ్లో డబ్బులంటూ హంగామా చేస్తుంది. లేని స్కామ్ను పట్టుకుని కక్షపూరితంగా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మద్యం అక్రమ కేసులో ఈడీ జోక్యం చేసుకుందంటూ హడావిడి చేస్తున్న నేపథ్యంలో అసలు స్కామ్ అంటే ఎలా ఉంటుంది? ఇదే చంద్రబాబు ముఖ్య నిందితుడిగా ఉన్న స్కిల్ కేసులో ఈడీ ఎలా కొరడా జులిపించిందో అన్ని ఆధారాలతో నాటి సిట్ చంద్రబాబు బండారాన్ని ఎలా బట్టబయలు చేసిందో గుర్తు చేసుకోవాలంటే ఆ కేసు మూలాల్లోకి వెళ్లాల్సింది. ఆ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చిన ఇదే చంద్రబాబు ఎన్ని శ్రీరంగ నీతులు చెప్తున్నా ఆయన స్కిల్ క్రిమినల్ అని సిఐడి ఏనాడో తేల్చి చెప్పింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అదే విషయాన్ని నిగ్గుదేల్చింది. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు. భారత్లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెరతీశారు. మొదట విద్యాశాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు జీవో జారీ చేశారు. అయితే అడ్డుగోలుగా నిధులు కొల్లగొట్టడానికి కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీ ఎస్ఎస్ఓసితో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ 370 కోట్ల రూపాయలు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం 3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించింది. ప్రభుత్వం 10% నిధులు సమకూర్స్తే సీమెన్స్, డిజైన్ టెక్ 90% నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం డిజైన్ టెక్ కంపెనీని రంగంలోకి తెచ్చారు. సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్టు వ్యయంలో 90% గ్రాంట్ ఇన్ ఎయిడెడ్గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో గ్రాంట్ ఇన్ కైండ్ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా అంటే అది లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న 3,300 కోట్లలో 90% కాదు కదా, కనీసం ₹1 విలువైన ఆర్థిక సహకారం కానీ వస్తు సహాయాన్ని కానీ అందించలేదు. అంటే గ్రాంట్ ఇన్ కైండ్ అంతకంటే లేదు. చివరికి చంద్రబాబు దోపిడీ మాత్రమే మిగిలిందని స్పష్టమైంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. ఓ ప్రాజెక్టులో ప్రైవేటు కంపెనీలు లాభం తీసుకుంటే నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిస్తే అర్హత ఉన్న ఎన్నో కంపెనీలు పోటీ పడతాయి. అందుకే టెండర్ల ప్రక్రియ అనేది లేకుండా ఏకపక్షంగా నామినేషన్ విధానంలో డిజైన్ టెక్కు ఈ ప్రాజెక్టును కట్టబెట్టడానికి చంద్రబాబు ఈ పథకం వేశారు. ఒప్పందంలో చెబుతున్నట్టుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90%లో ₹1 కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డిసి తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి 371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్ఎస్ఓసి తరపున నిధులు ఎలా మంజూరు చేస్తారని తమ అభ్యంతరాలను పివి రమేష్ తన నోట్ ఫైల్లో పొందుపరిచారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా నిధులు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉన్నతాధికారులు అభ్యంతరాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఏపీ ఎస్ఎస్డిసి సీఈఓ గంటా సుబ్బారావు చెప్పినట్లుగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్ ఫైల్లో సీఎం కాలంలో ఆఫ్టర్ ఇష్యూ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు.
నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, నిధులు విడుదల చేసిన తర్వాత ఆ ఫైల్ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు. అదే విషయాన్ని పివి రమేష్ ప్రత్యేక కార్యదర్శి సునీతకు తెలియజేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్టుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఎస్ఎస్ఓసి ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి 371 కోట్లు మంజూరు చేశారు. ఇందులో సాఫ్ట్వేర్ కొనుగోలుకు 56 కోట్లు చెల్లించారు. మిగతా 315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలో షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారీలు కమిషన్లు పోను చంద్రబాబుకు 241 కోట్లు చేర్చారు. 2019లో పూణేకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిఐడి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ క్రమంలో జర్మనీలోని షీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్లోని తమ ఎండీ సుమన్ బోస్ను ఆ పదవి నుంచి తొలగించింది.